హైదరాబాద్లో డీజిల్ ప్రైస్ ఆల్ టైమ్ హైగా నమోదైంది. లీటర్ డీజిల్ 70 రూపాయలని టచ్ చేసే రికార్డుల్లోకి ఎక్కింది. 3 నెలల నుంచి పెరుగుతున్న పెట్రోల్ ఉత్పత్తులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఆయిల్ కంపెనీలే ధరలు పెంచుతున్నాయంటున్నారు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నేతలు. 3 నెలల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. డీజిల్ రేట్లు ఆల్ టైమ్ హైక్ కు చేరుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో లీటర్ డీజిల్ 70 రూపాయల 16 పైసలకు చేరింది. ఇక పెట్రోల్ ధరలు 4 ఏళ్ల గరిష్టానికి చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ ధర 78 రూపాయల 48 పైసలుంది. డీజిల్ మీద సబ్సిడీ ఎత్తేయడంతో పెట్రోల్, డీజిల్ ప్రైజ్ల మధ్య రేటులో పెద్దగా తేడా కనిపించడం లేదు. ఇంతకుముందు రెండింటి మధ్య 25 రూపాయల వరకు తేడా ఉండేది. కానీ ఇప్పుడు 9 రూపాయల తేడా మాత్రమే కనిపిస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ పై ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ పన్ను తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావాన్ని తట్టుకునేలా పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ పన్ను తగ్గించాలని చమురు మంత్రిత్వ శాఖ కోరినా ఆర్థిక శాఖ పట్టించుకోలేదు. ఈసారి బడ్జెట్లో చమురు శాఖ ప్రతిపాదనల్ని ఆర్థిక మంత్రి జైట్లీ పక్కన పెట్టారు. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య 9 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచారు జైట్లీ. ప్రస్తుతం పెట్రో, డీజిల్ రిటైల్ మార్కెట్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులదే సగం వాటా ఉంది. పెరుగుతున్న ధరలు కంట్రోల్లోకి రాకపోతే కష్టమే అంటున్నారు వాహనదారులు. ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడే వారికి ఏం మిగలదంటున్నారు. పెట్రో ప్రోడక్ట్ను జీఎస్టీలోకి తీసుకురావాలంటున్నారు పబ్లిక్. రోజు 30 పైసలు, 40 పైసలు, 50 పైసలు, ఒక్కొక్కసారి 1 రూపాయి అట్లా పెరుగుకుంటూ వస్తుంది మేడం. రోజు పెరుగుతుంది. నిన్న 69, 30, 40 పైసా ఏమో ఉండే, ఈరోజు 50 పైసా దాకా పెరిగింది మేడం. డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గుదడం లేదు. దినాదిన డైలీ इफेक्ट तो बहुत ज़्यादा होता है. देखो पहले की गवर्नमेंट्स भी थी, जैसे वो $120 था, तब भी इतने प्राइसेस नहीं बढ़ाए थे. अब थोड़ी सी फ्लक्चुएशन होती है, गवर्नमेंट को मौका मिल जाता है क्योंकि उन्होंने सिस्टम डिफरेंट कर दिए. यहाँ पर ये सब पे इफेक्ट करता है. मतलब कॉमन मैन पे बढ़ेगा, सारी चीज़ें बढ़ेंगी, आपकी खाने की चीज़ें बढ़ जाएंगी, सारी सर्विसेज बढ़ जाएंगी. तो दिस इज नॉट राइट. మార్కెట్ క్లోజ్ ఉన్నప్పుడు కూడా రేట్లు పెంచుతున్నారంటున్నారు పెట్రోల్ డీలర్స్. మార్కెట్ తో సంబంధం లేకుండా రేటు పెంచడం ఏంటని అడుగుతున్నారు. మార్కెట్ ఓపెన్ ఉందా, ఓపెన్ లేదా అనే దాంతో ఏం సంబంధం లేకుండా ప్రతిరోజు 10 పైసే, 15 పైసే నుంచి 30 పైసే వరకు పెంచుకుంటూ వాళ్ళ ప్రధానంలో వెళ్ళిపోతున్నారు. ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక కంట్రోల్ విధానం తీసుకొచ్చి ఈ యొక్క ఆయిల్ కంపెనీలు మార్కెట్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపడానికి గవర్నమెంట్ చర్య. పరిస్థితి ఇలాగే ఉంటే డీజిల్ రేటు 100 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు బంక్ ఓనర్లు, వాహనదారులు.